అన్న ఊరి పేరు భైరవకోన సినిమా చూసిన సినిమా అయితే చాలా బాగుంది. నాకు ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ బాగా నచ్చింది, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగానే ఉంది, బట్ కొద్దిగా తగ్గింది అనిపించింది. నేనైతే లవ్ సాంగ్స్కి వచ్చిన, లవ్ సాంగ్స్ అయితే మంచి ఫీల్ గుడ్ అనిపించింది. అసలుకి ఇంటర్వెల్ బాగా ఉంది, ఒక ట్విస్ట్ ఉంటుంది, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇట్లా కత్తి షాట్ ఉంటుంది సెకండ్ హాఫ్ లా, అది కూడా హైలైట్ ఉంది. స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో బంగారం దొంగతనం చేసింది. ఎందుకు దొంగతనం చేసింది, ఎందుకు భైరవకోనకు పోయిండు, ఆ గరుడ పురాణాలను 4 పేజీలు ఎందుకు పిస్తేనే ఆటికి వీళ్ళంతా ఎందుకున్నారు, ఆ జనం మొత్తం అన్ని తెలియాలంటే సినిమా చూస్తే తెలుస్తే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ చాలా బాగుంటాయి. వైవా హర్ష, మన వెన్నెల కిషోర్ వీళ్ళవైతే కామెడీ సీన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నాకైతే మంచిగా అనిపించింది. హీరో సందీప్ కిషన్ కూడా యాక్షన్ చేయించుకొని చాలా కష్టపడింది అనిపిస్తుంది. చాలా అంటే లవ్ స్టోరీ అనేది మంచి బిల్డప్ చేసింది అనమాట. మనకు కొన్ని ట్విస్ట్లు ఉంటాయి, కాకపోతే హర్రర్ ఎలిమెంట్స్ మరి అంత హైలో ఇవ్వకపోవచ్చు, కొద్దిగా మాత్రం హర్రర్ ఎలిమెంట్స్ అయితే చాలానే బాగున్నాయి. బట్ కంపేర్ ఏ సినిమా చేయకుండా నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి చూస్తే సినిమా అయితే బాగానే నచ్చుతుంది. నాకైతే మంచిగా అనిపిస్తుంది. వర్షమా బొల్లమ్మ ఆమె క్యారెక్టర్ కూడా బాగుంది. కావ్య తాపర్ కానీ వీళ్ళందరి, బ్రహ్మాజీ గారు కూడా ఫస్ట్ లో వస్తాడు పోలీస్ గేటప్ లా, అది కూడా నిజంగా అంటే ఇంటెలిజెంట్ అనే స్కాన్ చేస్తాడు, స్కాన్ అంటాడు. ఆ సీన్స్ కూడా చాలా బాగుంది సినిమా అయితే నాకైతే. బట్ నెగిటివ్ తిరుపతిలో ఒకటే చెప్తున్నా, విరూపాక్ష దాన్ని కంపేర్ చేయకుండా నార్మల్ వచ్చి చూస్తే డెఫినెట్ గా సినిమా పరంగా అయితే బాగా నచ్చుతుంది, మంచిగా ఉండి. బట్ హర్రర్ ఎలిమెంట్స్ కొద్దిగా హై పెట్టింటే బాగుండేది అనిపించింది నాకు. ఆడొక్కటే కొద్దిగా డిసప్పాయింట్ తప్ప మిగతా అంతా మాత్రం సినిమా అయితే బాగుంది, మంచి సాంగ్స్ అన్న. మెయిన్ వచ్చిందే సినిమా సాంగ్స్ గురించి అన్న. మళ్ళీ సాంగ్స్ అంటే ఎట్లానా, నిజంగా సాంగ్స్ నిజమేలే చెప్తున్నా. జానా జాన్ అనేది సెకండ్ హాఫ్ లో ఉంటది, అమ్మమ్మ సాంగ్ అనేది ఫస్ట్ హాఫ్ లో ఉంటది ఆటోలో వచ్చినప్పుడు. ఈ 2 సాంగ్స్ మాత్రం చాలా బాగుంటాయి. నేను దానిలో గురించి వచ్చిన దానిలోనే చూసినాను, మంచిగా ఉంది. మంచిగా అంత భయపడే సీన్లు కొద్దిగా హెవీగా ఉండకపోవచ్చు, బట్ సినిమా అయితే బాగుంది, మంచిగా ఉంది. హిట్టే అన్న, హిట్టే. రేటింగ్ 4 ఇస్తాను.